హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ రోజైతే టీజీ టెట్కు సంబంధించి తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగు విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇక్కడ మనము ప్రాక్టీస్ అయితే చేస్తాం. ఓకే, ఈ ఒకరు అంటే ఫస్ట్ అయితే ఒక 20 చేద్దాం, తర్వాత 20, ఇట్లా ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు మనమైతే బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం మీకు బిట్స్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఓకే, డైరెక్ట్గా మరి బిట్స్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి ప్రశ్న, మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటినటువంటి కవి ఎవరు అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే నేనే తయారు చేసిన, ఎవరు ఏమి ఇవ్వలే, ఈ ప్రశ్నలన్నీ నేనే తయారు చేసిన. రైట్. గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, దేవులపల్లి రామానుజరావు, చెరబండరాజు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసేసి మరి ఆన్సర్ వచ్చేసేసి గుర్రం జాషువా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుర్రం జాషువా యొక్క స్వీయ చరిత్ర అని అన్నాడు. గుర్రం జాషువా స్వీయ చరిత్ర ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి నా జీవన పయనము, ది ఇన్సైడర్, నా జీవనయానము, నా కథ. ఇక్కడ గుర్రం జాషువా యొక్క స్వీయ చరిత్ర ఏంటంటే నా కథ. ఆన్సర్ వచ్చేసేసి డి. మరి నా జీవన పయనం ఎవరిది? గూడాంజేయది. ది ఇన్సైడర్ ఎవరిది? పివి నరసింహారావుది. నా జీవనయానం ఎవరిది? దాశరథి రంగాచార్యది. ఓకే, నా జీవన పయనం ఏమో గూడాంజేయది. ది ఇన్సైడర్ ఏమో ఇది ఆత్మకథనే కానీ నవల రూపంలో రాసిండు, దీన్ని ఇంగ్లీష్ లో రాసిండు. నా జీవనయానం ఏమో దాశరథి రంగాచార్యది నా జీవనయానం అయితే దాశరథి కృష్ణమాచార్యది యాత్రా స్మృతి. 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావుది. ఇక్కడ నా కథ అనేటువంటి స్వీయ చరిత్రను గుర్రం జాషువా గారు పద్య రూపంలో రాయడం జరిగింది. అంటే అడగొచ్చు, పద్య రూపంలో స్వీయ చరిత్ర రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే గుర్రం జాషువా. స్వీయ చరిత్రకి ఇంకొక పేరు ఆత్మకథ, అంతరంగము, ఆత్మకథనము అనేటువంటి పేర్లతో కూడా, అంతరంగ కథనము అనేటువంటి పేర్లతో కూడా మరి ఇవి పిలుస్తా ఉన్నారు. ఓకే, ఇది గుర్రం జాషువా స్వీయ చరిత్రకు సంబంధించి ఆన్సర్ వచ్చేసేసి నా కథ. రైట్. తర్వాత ఈ కింది వాణిలో గుర్రం జాషువా రాయని జీవిత చరిత్ర. ఈ కింది వాణిలో గుర్రం జాషువా రాయని జీవిత చరిత్ర అని అన్నాడు. మరి ఈ కింది వాణిలో గుర్రం జాషువా రాయని జీవిత చరిత్ర విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, గాంధీజీ అని ఇచ్చిండు. మరి ఇక్కడ గుర్రం జాషువా రాయనటువంటి వాటిని చూసినట్లయితే నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, గాంధీజీ అని అన్నాడు. కాబట్టి ఇక్కడ నేతాజీ రాసిండు, బాపూజీ రాసిండు, క్రీస్తు కథ రాసిండు, గాంధీజీ అనేటువంటి పేరుతోటి జీవిత చరిత్రను రాయలేదు. అంటే బాపూజీ అనేటువంటి పేరుతో రాసిండు కానీ గాంధీజీ అనేటువంటి పేరుతో రాయలేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి రాయని జీవిత చరిత్ర, రాష్ట్ర జీవిత చరిత్ర అని ఫస్ట్ ఆప్షన్ నేతాజీ కనపడగానే నేతాజీ పెట్టేసి వస్తారు. గాంధీజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆధునిక వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా రచింపబడే కావ్య సాహితీ ప్రక్రియ ఏంటి? అంటే ఆధునికమైనటువంటి వస్తువు ఉండాలి, సులభ శైలి ఉండాలి, దీర్ఘ సమాసాలు ఉండొద్దు, సరళంగా రచింపబడేటువంటి కావ్య సాహితీ ప్రక్రియ ఏంటిదని అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి కథానిక, ఖండకావ్యము, గల్పిక, వచన కవిత అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడము జరిగింది. ఆన్సర్ వచ్చేసేసి ఖండకావ్యం. కథానిక అనేటువంటిది సంఘటనల మధ్య సంబంధాలని తెలియపరుస్తుంది. గల్పిక అనేటువంటిది ఏమో కథానికంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అంటే పంచులు కలిగినటువంటి, అంటే ఏదైనా ఒక విషయాన్ని సూటిగా చెప్పేటువంటి ప్రక్రియ గల్పిక. మరి వచన కవిత అంటే ఏంటంటే ఛందో నియమాలు కానివ్వండి, ఛందస్సు నియమాలు కానివ్వండి, అదేవిధంగా మాత్రా నియమాలు కానీ ఏవీ లేకుండా కేవలం వచన రూపంలో రాసినటువంటి కవితనే వచన కవిత అని అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఖండకావ్యం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత చూసినట్లయితే ఈ కింది వానిలో గుర్రం జాషువా రచన కాని దానిని గుర్తించమని అన్నాడు.
ఈ కింది వానిలో గుర్రం జాషువా రచన కానిదాన్ని గుర్తించమని అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి స్వప్న కథ, కొత్త లోకము, ఫిరదౌసి, పల్లవి అని ఇచ్చిండు. గుర్రం జాషువా యొక్క రచనలు ఏంటివి? ఫిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, కొత్త లోకము, స్వప్నలోకము, కొత్త లోకము, స్వప్న కథ, కొత్త లోకము, స్వప్న కథ, నా కథ, ఖండకావ్యాలు, ఖాందీశికులు, ఇవి గుర్రం జాషువా యొక్క రచనలు. మరి ఇక్కడ స్వప్న కథ, కొత్త లోకము, ఫిరదౌసి, పల్లవి అని ఇచ్చిండు. ఈ పల్లవి అనేటువంటిది గుర్రం జాషువా యొక్క రచన కాదు. పల్లవి అనేది గుర్రం జాషువా యొక్క రచన కాదు. ఆన్సర్ వచ్చేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ రైట్ తర్వాత గుర్రం జాషువా యొక్క బిరుదు అని అన్నాడు. గుర్రం జాషువా యొక్క బిరుదు చూసినట్లయితే ఇక్కడ కళాప్రపూర్ణ, కవికోకిల, నవయుగ చక్రవర్తి, పైవన్నీ. కళాప్రపూర్ణ, కవికోకిల, నవయుగ చక్రవర్తి, పైవన్నీ. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి పైవన్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా దేవులపల్లి రామానుజరావు నడిపినటువంటి పత్రిక ఏది అని అన్నాడు. మరి దేవులపల్లి రామానుజరావు నడిపినటువంటి పత్రిక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి కాకతీయ, గుమస్తా, శోభ, తెలంగాణ. కాకతీయ అయితే కాదు. కాకతీయ పివి నరసింహారావుది. గుమస్తా ఒట్టికోట ఆళ్వారు స్వామిది. తెలంగాణ ఒట్టికోట ఆళ్వారు స్వామిది. ఆన్సర్ వచ్చేసేసి దేవులపల్లి రామానుజరావు నడిపినటువంటి పత్రికకు ఆన్సర్ వచ్చేసి ఏమిటి అని అంటే శోభ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శోభ. రైట్. తర్వాత 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ ఎవరిది అని అన్నాడు. ఆత్మకథ ఎవరిది? 10 సంవత్సరాల జ్ఞాపకాలు అని ఆత్మకథ ఎవరిది? ఆప్షన్స్ వచ్చేసేసి చెరబండరాజు, రాయప్రోలు సుబ్బారావు, గుర్రము జాషువా, దేవులపల్లి రామానుజరావు. చెరబండరాజు, రాయప్రోలు సుబ్బారావు, గుర్రము జాషువా, దేవులపల్లి రామానుజరావు. ఇక్కడ చెరబండరాజుకు ఏమనే ఆత్మకథ లేదు. రాయప్రోలు సుబ్బారావుకు ఏమీ లేదు. గుర్రం జాషువాకు ఉంది నా కథ. దేవులపల్లి రామానుజరావు గారి యొక్క ఆత్మకథనే 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఓకే. రేడియో ప్రసంగము ముఖ్య లక్షణం అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి విషయ క్లుప్తత, సరళత, గ్రాంధిక భాష, 1 మరియు 2 అని అన్నాడు. మరి రేడియో ప్రసంగం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే 1 మరియు 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే విషయ క్లుప్తత, సరళత అనేటువంటిది దీని యొక్క లక్షణాలు, రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. ఇక్కడ ఈ కింది వాణిని జతపరచండి అని అన్నాడు. ఈ కింది వాణిని జతపరచండి అని అన్నప్పుడు వేగుచుక్కలు, కత్తిపాట, స్నేహలత, కొత్త లోకం ఇటువైపు ఇచ్చిండు. ఇటువైపు రచయితలు ఇచ్చిండు. రచయితలు ఇచ్చి జతపరచమని అన్నాడు. వేగుచుక్కలు అనేటువంటిది ఏమో చెరబండరాజు రాసిండు. చెరబండరాజు. వేగుచుక్కలు చెరబండరాజు కాదు, రాంగ్. ఇది వేగుచుక్కలు దేవులపల్లి రామానుజరావు. సారీ, వేగుచుక్కలు దేవులపల్లి రామానుజరావు, కత్తిపాట చెరబండరాజు, స్నేహలత రాయప్రోలు సుబ్బారావు, కొత్త లోకము గుర్రం జాషువా. కొత్త లోకం వచ్చేసేసి గుర్రం జాషువా. ఓకే. మరి ఇక్కడ 1 డి, 2 సి, 3 బి, 4 ఏ, 4 ఏ. అంటే 1 డి, 2 సి, 3 బి, 4 ఏ అంటే ఆన్సర్ వచ్చేసేసి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. రైట్. తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు చూద్దాం. గ్రామాలలోని గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు,
అనే పాఠ్యభాగం యొక్క రచయిత గురించి అడగడము జరిగింది. మరి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అంటే ఇక్కడ బిడదరాజు రామరాజు కాదు, దేవులపల్లి రామానుజరావు, చెరబండరాజు, రాయప్రోలు సుబ్బారావు. ఆన్సర్ వచ్చేసేసి దేవులపల్లి రామానుజరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి రామానుజరావు. ఈ కింది వాణిలో దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచనను పేర్కొనమని అన్నాడు. దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచనను పేర్కొనమని అన్నాడు. ఓకే, మరి దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచన చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి పచ్చతోరణము, సారస్వత నవనీతము, తెలుగు సాహితీ, పైవన్నీ అని అన్నాడు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. మాత్రా ఛందస్సుతో ఉండి రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి సాహిత్య ప్రక్రియ ఏమిటి అని అన్నాడు. పద్య ప్రక్రియ, గేయము, వచన కవిత, పాట. పాడుకోవడానికి వీలుగా ఉండేది మాత్రా ఛందస్సు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి గేయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెరబండరాజు పాటల సంకలనం పేర్కొనన్నాడు. ఇక్కడ కత్తిపాట, గమ్యము, పల్లవి, ముట్టడి ఇచ్చిండు. ఇక్కడ పాటల యొక్క సంకలనం ఏందనంటే కత్తిపాట ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెరబండరాజు యొక్క అసలు పేరు అన్నాడు. ఋషికేశ్వరరావు, బద్దం భాస్కర్ రెడ్డి, బద్దం భాస్కర్ రావు, బద్దం భాస్కర్ రాజు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బద్దం భాస్కర్ రెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇంకొకటి, చెరబండరాజు 1970 తర్వాత ఏ కవిగా మారాడు? చెరబండరాజు 1970 తర్వాత ఏ కవిగా మారాడు? ఆప్షన్ వచ్చేసి దిగంబర కవి, శ్రీవాద కవి, అనుభూతివాద కవి, విప్లవ కవి. 1965లోనేమో దిగంబర కవి, 1970 తర్వాత ఏ విధంగా మారిండనంటే విప్లవ కవిగా మారిండు. తర్వాత ఈ కింది వాణిలో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఎవరు అని అన్నాడు. ఇక్కడ విప్లవ రచయితల సంఘం సభ్యుల్లో మనకు నగ్నముని కూడా ఉన్నాడు. బట్ ఇక్కడ మనకు పాఠ్య పుస్తకాల్లో నగ్నముని లేడు కాబట్టి ఆప్షన్స్ లో నగ్నముని ఇవ్వద్దు. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి చెరబండరాజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్త్రీలు అనగా సిరులు అని అర్థం. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి గేయ రచయిత ఎవరు అనంటే స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి గేయ రచయిత ఎవరు అని అంటే రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు యొక్క లక్షణ గ్రంథం ఏమిటి అని అంటే ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు యొక్క లక్షణ గ్రంథము ఆప్షన్ ఏ తృణకంకణము, కష్టకమల, రమ్యాలోకము, వనమాల అని ఇచ్చిండు. ఇక్కడ రమ్యాలోకము, మాధురి దర్శనం అనేటువంటి 2 లక్షణ గ్రంథాలు కాబట్టి ఇది లక్షణ గ్రంథం. ఓకే, ఇవి 20 బిట్స్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో 20 బిట్స్ తోటి ముందుకు రావడము జరుగుతుంది. ఏదో పీడిఎఫ్ లో కొంచెము ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే అది జూమ్ అనేటువంటిది రావడం లేదు. అంటే ఫస్ట్ 3 పేజీలు వచ్చినాయి కానీ తర్వాత ఈ జూమ్ అనేటువంటి రావడము లేదు. ఓకే, ఆ ఇష్యూ అనేటువంటి సాల్వ్ చేయడం జరుగుతుంది. రేపు 21వ బిట్ నుంచి ఇట్లా వస్తాయి. మొత్తం అన్ని 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించినటువంటి అన్ని రకాల బిట్స్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయడము జరుగుతుంది. ఈ బిట్స్ చూసుకున్నా కానీ మనము ఈ టెట్లో అయితే గెటాన్ అయితే కావడానికి అవకాశం ఉన్నది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.